ఎస్ఎస్ రాజమౌళి నేడు తెలుగువాడి స్టామినాను ప్రపంచానికి తెలియచెప్పిన అగ్రదర్శకుడు. రికార్డులను క్రియేట్ చేసి తాను క్రియేట్ చేసిన రికార్డులను తానే బ్రేక్ చేయటం అలవాటుగా మార్చుకున్న ఏకైక దర్శకుడు. అలాంటి దర్శకుడిపై కాపీరాయుడు అనే ముద్ర నెలకొంది. ఒకసారి రాజమౌళి గురించిన వివరాలు చూద్దాం. వెండితెర పరిచయం కోసం, దర్శకత్వం వహించే అవకాశం కోసం పడరాని పాట్లు పడ్డాడు. అయినా అవకాశం రాలేదు. దీంతో దర్శకేంద్రుడి సహకారంతో ముందుగా బుల్లితెరపై తన ప్రస్థానం మొదలెట్టాడు జక్కన్న. ఆ తరువాత అదే దర్శకేంద్రుడి పర్యవేక్షణలో 2001లో స్టూడెంట్ నెంబర్ 1 ద్వారా వెండితెరకు పరిచయమైన రాజమౌళి నాటి నుండి వెనుకకు తిరిగి చూడలేదు. అయితే రాజమౌళి కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసిన బాహుబలిపై కొన్ని విమర్శలు వచ్చాయి. ఆ మాటకొస్తే జక్కన్నపై అటువంటి విమర్శలు తొలి నుండి కొనసాగుతూనే ఉన్నాయి. జక్కన్న హాలీవుడ్తో పాటు పాశ్చాత్య సినిమాలు బాగా చూస్తాడని, వాటి నుండి కొన్ని సీన్లు, సన్నివేశాలు అవసరమైతే మూలకథ తీసుకుని కాపీ కొడతాడని ఆరోపణలున్నాయి. బాహుబలి 2లో ఏనుగు కుంభంపై ప్రభాసు నిలబడిన స్టిల్ ఇందుకు ఉదాహరిస్తున్నారు. దీనిని వొంగ్ బ్యాక్ మూవీ నుండి కాపీ కొట్టాడంటున్నారు. అంతెందుకు, బాహుబలిలో రమ్యకృష్ణ నీటిలో మునిగి పాపను చేతితో ఎత్తిపట్టుకున్న సీన్ సైమన్ బ్రిడ్జ్ మూవీలోనిది. ఛత్రపతి శివాజీలోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జపాన్ మూవీ నుండి, మర్యాదరామన్న కథను అవర్ హాస్పిటాలిటీ చిత్రం నుండి సంగ్రహించాడని విమర్శిస్తున్నారు. ఒకానొక సందర్భంలో రాజమౌళి కూడా ఈ విషయాన్ని అంగీకరించాడు. తనకు సమయం దొరికితే లైబ్రరీలో పాశ్చాత్య సినిమాలు చూస్తానని, అందులో నచ్చిన వాటిని తన సినిమాల్లో ఇక్కడ నేటివిటీకి తగ్గట్టు వాడుకుంటానని. అయినా అదే పనిగా విమర్శించేవాళ్లు విమర్శిస్తూనే ఉన్నారు. కాపీ కొడుతున్నాడని విమర్శలు మాని తనలోని క్రియేటివిటీని గుర్తిస్తే మంచిది. ఎందుకంటే కేవలం ఏవో ఒకటో రెండో సీన్లు కాపీ కొడితే సినిమా ఆడదు. అంతకు మించిన అంకిత భావం అవసరం. సో ముందుగా మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోండి.